హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. రైతులకు మంచి అవకాశం అండి. ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించడం అయితే జరిగింది. దీనివల్ల చాలామంది ప్రయోజనాలు కలుగుతారు. రైతులకు గుడ్ న్యూస్ ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ పథకం ద్వారా ముఖ్యంగా పడి రైతులు చాలా బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. డబ్బులు పొందవచ్చు. అన్నదాతల కోసం కూటమి ప్రభుత్వం పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తుంది. వీటిల్లో పశుగ్రాసం పెంపకం సబ్సిడీ కూడా ఉంది. అంటే పశువులకు అందించే ఇబ్బందులు రాకూడదని లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుందని మన ఏపీ ప్రభుత్వము. ఇందులో భాగంగా ఎవరైతే పశుగ్రాసం సాగు చేస్తారో వారికి రాయితీ ఇస్తున్నారు. కూలీ ఖర్చులు, వ్యవసాయ సాగు ఖర్చులు వంటి వారికి డబ్బులు చెల్లిస్తున్నారు. అందువల్ల మీరు ఈ ప్రయోజనాలు అయితే పొందవచ్చని మన ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. కడప జిల్లాలో మతి మండలం కనీసం 25 ఎకరాలు పశుగ్రాసు సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు భావిస్తున్నారు. రైతులు కూడా 50 సెంట్ల వరకు పొలంలో పశుగ్రాసు చేసుకోవచ్చని, 5 ఎకరాల లోపే పొలం ఉన్న వారికి అర్హులుగా ఉంటారని మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్పిందండి. కాగా అప్లికేషన్ ఫామ్లు, జాబితా ఫామ్లు 1B, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ పాస్బుక్ జిరాక్స్, రేషన్ కార్డు వంటి వీటి యాజమాన్య సంస్థకు వెళ్ళి మనము సమర్పించాలి. ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. రాయితీ గమనిస్తే 10 సెంట్లు పశుగ్రాసం వేస్తే మొత్తం 6,500 వరకు రాయితీ డబ్బులు అయితే లభిస్తుందండి. అయితే 20 సెంట్లు అయితే మనం వేసినట్లయితే 13,000 వరకు అయితే మనకు వస్తుందండి. అలాగే 30 సెంట్లు కనుక మనం పశుగ్రాసు చేసినట్లయితే 20,000 వరకు అయితే మనం పొందవచ్చు అయితే మనం చెప్పడం అయితే జరిగిందండి. ఇక 40 సెంట్లు పొలంలో అయితే మనము పశుగ్రాసు చేసినట్లయితే 26,000 రూపాయలు అనేది మనకు వస్తుందండి. ఇంకా అర ఎకర పశుగ్రాసు సాగు చేస్తే 32,000 వరకు పొందవచ్చు అనేది మన ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. అందువల్ల మీరు కూడా పొలం ఉంటే ఇలా పశుగ్రాసు చేయొచ్చని ప్రభుత్వం అయితే రాయితీ పొందవచ్చు అనేది చెప్పడం అయితే జరిగిందండి. ఎవరైతే రైతులు ఖాళీగా ఉన్నారో అటువంటి వారందరూ ఇప్పుడు పశుగ్రాసు గుత్తు తీసుకొని మనము పశుగ్రాసు చేసుకున్నట్లయితే మనకనేది ఈ 32,000 రూపాయలు అనేది ప్రభుత్వం నుంచి అయితే పడవచ్చు అనేది చెప్పడం అయితే జరిగిందండి. ఎవరైతే ఉన్నారో వారందరూ అప్లికేషన్లు తీసుకొని ఫిలప్ చేసి మనం అనేది అప్లికేషన్ ద్వారా మనం ఫిలప్ చేసుకున్నట్లయితే మనకనేది ఈ పశుగ్రాసు చేస్తే 32,000 రూపాయలు అనేది పడవచ్చు అనేది ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది సమాచారం, నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది మీకు అనేది వస్తుంది. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్.